రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు ఢిల్లీలో ధర్నా చేశారు. ఏంటి మీకు అనిపిస్తుందా అక్కడ ఏమైనా ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి మీకన్నా కనిపిస్తోందా? నాకంటే పత్రికలు మీరంతా చెప్పాలి. ఇప్పుడు 5 ఏళ్ల పాటు మన దేశంలో చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. పడితున్న వాడిదే బర్రె. కాబట్టి ప్రభుత్వాలు ఎవరున్నా కూడా, రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏ స్థాయిలో ఉన్నా కూడా చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుంటున్న ఆరోపణలు ఉన్నాయి. దాన్ని దీర్ఘకాలంగా మార్చాలంటే చట్టబద్ధ పాలన రావాలంటే పోలీసులు, ప్రాసిక్యూషన్, ఫారెన్సిక్స్, మరి విచారణ పద్ధతులు, క్రిమినల్ ప్రొసీజర్స్, తర్వాత న్యాయ వ్యవస్థలో మార్పులు, ఇవన్నీ తీసుకురావాలి. ఎవరు దాన్ని సిద్ధంగా లేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళుగా ఏమైందంటే అది కూడా శృతి మించిపోయి అడ్డగోలుగా అయిపోయి అసలు పూర్తిగా ఒక చట్టం లేదన్నట్టుగా అప్రజాస్వామ్య పాలన జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు అంత తీవ్రంగా తిరస్కరించిన కారణం కూడా, అన్ని స్టేట్లలో అంత పెద్ద ఎత్తున తిరస్కరించిన కారణం కూడా ఆ రకమైన ఆరోపణలు. అభివృద్ధినేమో అడ్డుకున్నారు, పొరపాటును జరగకుండాను. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అటు అభివృద్ధి, ఇటు సంక్షేమాన్ని సమతూకం పాటించారు. కొంత బ్యాలెన్స్ చూపెట్టారు పరిపాలనలో. అదేం లేకుండా అడ్డగోలుగా పరిపాలన, పూర్తిగా అదొక మాఫియా పరిపాలన సాగిన భావం కలిగింది. రెండోది, సంక్షేమం మంచిదే, కానీ సంక్షేమం తప్ప అభివృద్ధి అక్కర్లేదు అని చెప్పిన వాదన తీసుకొచ్చారు. దీన్ని ప్రజలు తిరస్కరించారు. 4 రోజులు కాలేదు, వెంటనే ఏదో చిన్న చిన్న సంఘటన జరిగితే, నిజంగా తప్పు జరిగితే విచారణ కోరొచ్చు. కానీ ఏదో రాష్ట్రపతి పాలన, దేశంలో ప్రజాస్వామ్య నాశనం అయిపోయింది, భారతదేశం నియంతృత్వంలోకి వెళ్ళింది, లేదా ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది, ఇవన్నీ కూడా రాజకీయ ఆరోపణలు తప్ప దానిలో పెద్ద పసలేదు ప్రస్తుతానికి. అలాగని అంత అద్భుతం జరుగుతుంది అంటలా. నేను మొదలు చెప్పాను, అన్ని రాష్ట్రాల్లో బడితున్న వాడిదే బర్రె అవుతున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా. కాబట్టి మౌలికంగా చట్టబద్ధ పాలన బాగు చేయాలి. కానీ శృతి మించింది గతంలో ఆంధ్రప్రదేశ్లో. అది కనీసం విజ్ఞత గల నాయకులు ఆ గీత దాటకుండా చూసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.